చెప్పండి సదానందం గారు. సార్ నాకు దాదాపు 5-6 సంవత్సరాల నుండి షుగర్ ఉంది సార్. ఓకే. అయితే చాలా బాగా అంటే 400, 360 ఇట్లా ఉంటాను సార్. అప్పటికి తక్కువ అయితే లేదు, అసలు టాబ్లెట్స్ వాడుతున్నా. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత? అది 48 సార్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు షుగరు? దాదాపు అంటే 2013 నుండి స్టార్ట్ అయింది సార్. అంటే దాదాపుగా ఒక 8-9 సంవత్సరాల నుంచి ఉంది. అవును సార్. అండ్ మొదలైనప్పుడు కూడా ఇదే రీడింగ్ ఉందా, లేకుంటే ఈ మధ్యలో రీడింగ్ పెరుగుతూ వచ్చిందా? మొదలైనప్పుడు అంతే మామూలుగానే ఉండేది సార్, నిల్లు ఉండేది. సో ఈ మధ్య బాగా అవుతుంది సార్, 1 year నుండి అది తగ్గుతలేదు సార్. 360 అబౌవ్ ఉంటుంది ఎప్పటికీ. అది ఏమైందంటే నార్మల్గా మీ ప్యాంక్రియాస్ రాను రాను పనిచేయడం మానేసిందమ్మా. మానేయడం వల్ల ఆల్ఫా బీటా కణాల నుంచి ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్స్ రావాల్సిందో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ యొక్క మోతాదు రాను రాను తగ్గిపోవడంతో మీరు ఎన్ని ట్యాబ్లెట్లు వేయండి, అంటే 1000 mg వేయండి, 1500 mg ట్యాబ్లెట్స్ వేస్తూ మేనేజ్ చేసినా సరే షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకుండా వస్తూ ఉన్నాయి. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టుగా ఆహార నియమాలు ఫాలో చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 2 to 3 months లోపల మీ షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ఫాల్ కావాలి. ఒకవేళ డౌన్ఫాల్ అవ్వట్లేదు అంటే మళ్ళీ డాక్టర్ని ప్రెషర్ చేసి కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా పుష్ చేయడానికి ప్రయత్నించండి. కానీ అంతకు మించి కూడా అవ్వనట్లయితే ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిపోవడం మంచిది. ఇన్సులిన్ వల్ల మీకు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్కి వస్తాయి, కాంప్లికేషన్స్ డ్యామేజెస్ ఆగిపోతాయి. అప్పుడు మీరు తీరుబడిగా మీరు ఒక మంచి డాక్టరా కాదా ఏ సిస్టమ్ అనేది వెతుక్కోవచ్చు. కానీ అంతవరకు మీరు అలా షుగర్ లెవెల్స్ 460, 500 రేంజ్లో మెయింటైన్ చేస్తుంటే తొందరలోనే కిడ్నీస్ కానీ లేకపోతే కళ్ళు కానీ లేకపోతే నరాలు కానీ టోటల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఇది క్లాసికల్ హోమియోపతిక్ స్టేట్మెంట్ కాకపోయినా ప్రాక్టికల్ అప్రోచ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇది పేషెంట్ బెనిఫిటెడ్ ఓరియంటెడ్ థింకింగ్. ఇది ఈ మా ఫిలాసఫీ ప్రకారం కానీ మా బుక్ లిటరేచర్ ప్రకారం యాక్చువల్ ఇన్సులిన్ లెవెల్స్ వాడకూడదు, ఆటోమేటిక్గా బాడీలోనే యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ దానికి పెద్ద సమస్య ఏంటంటే హోమియోపతిలోకి మీకు మంచి డాక్టర్ దొరకటం, ఆ కాన్స్టిట్యూషన్ థెరపీ ఇచ్చే డాక్టర్ దొరికితే అది పాసిబిలిటీ ఉంటుంది. దానికి కొంత టైం పట్టవచ్చు. అంతవరకు అయితే ఈ సేఫ్ మెథడ్ అప్రోచ్ అయితే మీరు ఫాలో చేయండి.